ఈ టైంలో చికెన్ తీసుకురావద్దంటే వినరండి. చలికాలం కదా! ఈ టైం వరకు ఏంటి తొందరగా తీసుకొని రమ్మంటే వినరు. బ్రౌనీ కోసం అని చెప్తారు. ఏమన్నా అంటే చికెన్ తీసుకొచ్చారు, బ్రౌనీ కోసం అయితే వండాలి తప్పదు. పేరు బ్రౌనీ, ఇది వండితే మాత్రం ఈయన కూడా తింటారు. చూడండి, ఆ కవర్ తీసుకొని మంచం మీద కూర్చొని, ఎక్కడ ప్లేస్ లేదు, మంచం మీద కూర్చొని ఆ కవర్లో చికెన్ ఉన్నట్టుగా తింటుంది. నేను ఇంకా లాగేస్తుంటే కవర్ దాదంట, ఇవ్వదంట. వేడివేడిగా అన్నం అయితే వండానండి. ఇప్పుడు చికెన్ ఫ్రై కూడా చేయాలి. చలికాలం కదా, పొద్దుపోయిద్దని తొందరగా తీసుకొని రమ్మంటారు. అయినా వినండి. చూడండి, చికెన్ అందులో కడిగాను కదా, ఆ డాకాని తీసుకొని వెళ్ళి పక్కన పెట్టుకుని కూర్చుంది. మంచం ఎక్కేసి ఒక్కతే పడుకుంటుందండి. నేను వచ్చానంట, లేట్ వేసానంట, చూస్తుంది నా వైపు. ఏంటి వచ్చావు, ఇంకా వండలేదుగా, వండుపో అంటుంది. ట్యూషన్ నుంచి మా పిల్లలు కూడా వచ్చేసారండి. ఈయన కూడా వచ్చేసారు. డాడీ చికెన్ వండి నాకు పెట్టలేదు డాడీ, వాళ్ళ డాడీ కంప్లైంట్ చేస్తుంది నా మీద. ఇక పిల్లలు ఆయన పెట్టుకొని తింటారండి. బ్రౌడీకి అయితే నేను అన్నం కలిపేసి దాంట్లో ఒక చికెన్ వేసేసి దానికి కూడా కలిపి పెట్టేశాను. అన్నం తింటుంది. అన్నం తింటూ మధ్యలో అటు వెళ్ళిద్ది, వాళ్ళు ఎవరైనా చికెన్ పెడతారా అని చెప్పి. బాగుందా బ్రౌనీ చికెన్? మొత్తం తినేసేయి, మళ్ళీ అన్నం పెడతాను తిందు గాని. నీకోసమే స్పెషల్గా తీసుకొచ్చారంట డాడీ. త్వరగా తినేస్తే మనం పడుకుందాం, సరేనా? త్వరగా తినేసేయి. ఇంకా నా దగ్గర అయిపోయింది తినడం. ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళి, తినలేదు డాడీ, ఇంకొద్దికి పెట్టు డాడీ అని అడుగుతుంది. ఇక ఈయనేమో అందులో కలిపిందిగా, మమ్మీ తినుపో అంటే మళ్ళీ వచ్చి అన్నం తింటుంది. ఇందులో ఉన్నాయండి చికెన్ ముక్కలు, మళ్ళీ యాషాలు. ఇంకెవరైనా పెడతారా, అక్క పెట్టిద్దా అని చెప్పి మళ్ళీ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి కొంచెం పెట్టు అన్నయ్య, కొంచెం పెట్టు డాడీ అని అడుగుతుంది. మళ్ళీ వాళ్ళు పెట్టకపోయేటప్పటికి మళ్ళీ వచ్చి ఈ గిన్నెలో అన్నం ఉంది కదా, మళ్ళీ అది తింటుంది అన్నం. ఇదే డ్యూటీ, అటు ఇటు తిరగడం. చిన్నపిల్లలు అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ అన్నం తింటారు చూసారా, అలా తినేది. మళ్ళీ వెళ్తుంది చూడండి. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అక్క ఎదురుగా కూర్చుంది. చికెన్ ముక్క వేసిద్దా, ఎవరు వేస్తారా అని చెప్పి. మా ముగ్గురు కూర్చున్నారు కదా, ఆ ముగ్గురు పళ్ళల్లో చూసిద్దండి ఎవరు పెడతారా చికెను అని చెప్పి. వాళ్ళ డాడీ అయితే పెట్టరు. అన్నం అయితే నేను కలిపాను చూసారు కదా, ఇంకా పెట్టరు. ఇంకా మా అమ్మాయి పెట్టింది చూడండి చికెన్. దాని వెంకే చూస్తుంది. కొద్దిగా పెట్టు దక్షిత, తినిద్ది అని అనేటప్పటికి ఇంకా చికెన్ వేస్తే చికెన్ తినేస్తుంది. వేసిన ఎంత వేసిద్ది, చిన్న ముక్క వేసింది. నా పళ్ళెంలోనే ఎక్కువ ఉన్నాయిలే, నేను వెళ్ళి అన్నం తింటాలి అని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ అన్నం తింటుందండి. మా బ్రౌనీ వేషాలు అంతే, రోజు ఇలాగే చేసిద్ది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు తినడం అని, దాంట్లో ఉన్నాయిగా, నువ్వు తినొచ్చు కదా, అక్కకి పెట్టాను, అక్క అన్న ఇద్దరు తింటున్నారు, డాడీ తింటున్నారు, ఇక్కడ తినేసేయి అనేటప్పటికి మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్నం తింటుంది. మొత్తం అయితే అన్నం అయిపోయిందండి. ట్యూషన్కి వెళ్ళి వచ్చారు కదా ఆ పిల్లలు, ఈయన, దక్షిత, మా ముగ్గురు అయితే అన్నం తినేశారు. గిన్నె కూడా ఖాళీ అయిపోయింది. ఇంకా నేను వేడివేడిగా అన్నం అయితే వండాను. మళ్ళీ పిల్లలకి ఆకలేసిద్ది కదా, బ్రౌనీకి ఆకలేసిద్ది అని చెప్పి మళ్ళీ వేడివేడిగా అన్నం వండాను. ఈ లోపు గిన్నె ఖాళీ చేసేసింది మా బ్రౌనీ కూడా. చికెన్ ఉంటే చాలు కదా, ఇంకా గిన్నెలు లాగించేయడమే. ఇంకా పిల్లలు తింటుంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర అడుగుతుంది, పెట్టు మమ్మీ, పెట్టక్క అని చెప్పి. అదిగోండి, అది ఇస్తుంది చూడండి. ఇవ్వద్దే అలాగా, అన్నంలో కలుపుతాను బ్రౌనీ. దక్షిత అదే అలవాటైపోయింది, ఇంకా అన్నం తినదు. ఓయ్ పెట్టద్దు, ఆపు. ఇంకా మా అమ్మాయి వాట అయిపోయింది, లేచి వెళ్ళిపోయింది అన్నం తినేసి చేయి కడగడానికి. ఇంకా వాళ్ళ అన్నయ్య తింటుంది. మళ్ళీ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి పెట్టన్నయ్య అని అడుగుతుంది. మీ ఇంట్లో కూడా పెట్స్ ఉన్నాయండి? అయితే ఆ పెట్ పేరేంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎవరు పెట్టేటప్పటికి నా దగ్గరకు వచ్చి అడుగుతుంది, అన్నం తొందరగా వండు, నాకు ఆకలిస్తుంది అని అడుగుతుంది వచ్చి. అందరిది అయిపోయిద్దండి, వీడు మాత్రం టీవీ చూసుకుంటూ మెల్లిగా తింటాడు. ఇంకా వాళ్ళ అక్క దగ్గర నుంచొని చికెన్ వెయ్యక్క, అన్నయ్య వెయ్యట్లేదక్క అని అడిగితే అది మాత్రం చికెన్ ముక్కలు అయితే ఇచ్చేస్తుంది. అక్క కూడా ఇవ్వట్లేదు మమ్మ, నువ్వు తొందరగా కలిపి పెట్టమ్మా అని అడుగుతుంది మా బ్రౌనీ నా దగ్గరకు వచ్చి. ఇంకా తొందరగా అయితే అన్నం కూడా అయిపోయింది. ఇంకా వేడివేడి అన్నంలో చికెన్ ముక్క వేసేసి కలిపేశాను. ఇంకా అన్నం తింటుందండి మా బ్రౌనీ. అన్నం తినేసి ఇంకా పొట్ట నిండంగానే పడుకునిద్ది మా బ్రౌనమ్మ. ఇది కూడా తినేసిన తర్వాత మళ్ళీ వేరే అన్నం కూడా కలిపానండి, అది తినేసింది. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళమాక, నేను అన్నం కలుపుతాలే బ్రౌనీ, ఇది తినేసేయి, మళ్ళీ కలుపుతాను అన్నం. వెళ్ళమాక వాళ్ళ దగ్గరికి, ఎందుకు వెళ్ళడం, నేను కలుపుతున్నానుగా, వాళ్ళ దారి వాళ్ళు తినని. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందండి. వద్దులేరా బ్రౌనీ, నేను అన్నం కలిపాను రా, ఇదిగో చికెన్ కల్పిస్తుంది చూడు, ముక్కలు కనిపిస్తున్నాయి రా. మంచిగా వినిద్దండి మాటలు, చక్కగా రమ్మంటే వచ్చిద్ది. నువ్వు అన్నం తినేసేయి, నీకు కలిపాను గమ్మ, నేను ఇక్కడ అన్నం కలిపాను, చికెన్ వేసాను, తినేసేయి, మళ్ళీ వెళ్తావు. సర్లే అన్నం తినేసేయి, ఇంకా పడుకుందాం. అన్నం తినేసిందండి, పడుకుంటుంది. గుడ్ నైట్ అండి. మా బొర్రని వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.